ఆరు పాప అమర్ని మిస్సమ్మ ఫోటో చూపించండి అని బ్రతిమిలాడగానే భాగ్య ఫోటో చూపించడానికి భాగ్య ఫోటోని కబ్బోర్డ్ నుండి తీసి ఆరు పాప దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అమర్. ఇక భాగ్య ఫోటోని పట్టుకోబోతూ ఉంటుంది ఆరు పాప. ఇక భాగ్య ఫోటోని ఆరు పాప చూసే లోపే అక్కడ డోర్ దగ్గరికి అంజు వచ్చి ఆరు అని పిలుస్తుంది. హా అని అంటూ అటువైపు తిరుగుతుంది. మనకి స్కూల్కి టైం అవుతుంది బుజ్జమ్మ, పద వెళ్దాం అంటూ ఆరు పాప చేయి పట్టుకొని రూమ్ నుండి బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది అంజు. ఫోటో చూడకుండానే ఆరు పాప వెళ్ళిపోతుంది. నవ్వుతున్న భాగ్య ఫోటోని చూస్తున్న అమర్, నీ నవ్వులో చిరునవ్వుంది, నువ్వు పంచిన ప్రేమ నా గుండెల్లో దాగుంది, నీ రూపం నా పిల్లల మనసుల్లో ముద్రించుకుపోయింది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నీ చిరునవ్వు నా సంతోషం రెండూ కరువైపోయాయి, ఎప్పుడు వస్తావు భాగ్య అని భాగ్య ఫోటోని చూసి బాధగా అనుకుంటాడు అమర్. ప్రేమగా ఫోటోని తడుముతూ ఉంటాడు అమర్. మరోవైపు కరుణ భాగ్య ఇద్దరు పంతులు గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రోడ్ పైన. ఇక పంతులు గారు రానే వచ్చేస్తారు. ఇక భాగ్య పంతులు గారిని ఆపి దండం పెట్టి, నేను గుర్తున్నానా పంతులు గారు అని అడుగుతూ ఉండగా, ఎందుకు గుర్తులేవమ్మా, 5 years బ్యాక్ నీ కూతురు జాతకాన్ని చెప్పింది నేనే కదా అని అనేస్తాడు పంతులు గారు. అవును పంతులు గారు అని అంటూ, నేను ఇంటికి 5 ఏళ్ళు దూరంగా ఉన్నాను అని భాగ్య చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఇంకా 2 ఏళ్ళు మిగిలుండగానే వచ్చేసావు కదా అంటూ ఉండగా, అవును పంతులు గారు, నేను వచ్చేసాను, అంతేకాదు నా కూతురు ఆ ఇంటికి కూడా వెళ్ళింది, కానీ అక్కడ అమ్ము పాపకి ఏ ప్రమాదం జరగలేదు అని అనేస్తుంది భాగ్య. అవునమ్మా, అప్పుడు నీ కూతురు ఆ పెద్దమ్మాయి దగ్గరున్నప్పుడు 2 సార్లు ప్రమాదం జరిగింది, మళ్ళీ 5 ఏళ్ళు ప్రమాదం జరగలేదు కదమ్మా అని అంటూ ఉంటాడు పంతులు గారు. అవునండి, అప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు వెళ్ళిన కూడా జరగలేదు కదా, అంటే మీరు చెప్పిన జాతకం అబద్ధమా అని భాగ్య నిలదీస్తూ ఉండగా, పంతులు గారు, జాతకంలో గండాలు అవి ఉంటాయి కానీ అబద్ధాలు నిజాలు ఉండవమ్మా అనడంతో భాగ్య కోపంగా, అంటే మీరు చెప్పిన జాతకం అబద్ధమా అని అడిగేస్తుంది. నేను చెప్పానా ఈ పంతులు గారు చెప్పింది అబద్ధమని కరుణ విరుచుకుపడుతుంది. అమ్మా, నేను చెప్పేది అలా కాదు, నేననేది దోషాలు గండాలు ఉంటాయే తప్ప అబద్ధాలు ఉండవని చెప్తున్నానంతే. 5 ఏళ్లలో జాతక చక్రం ఎలా తిరగబడిందో అప్పుడు పెద్దమ్మాయికి ప్రాణగండం ఉండేది, ఇప్పుడు జాతక చక్రాలు తిరగబడి చిన్న అమ్మాయికి ప్రాణగండం కలవచ్చు కదా, కానీ జాతకం మారదు. ఒక్కొక్కసారి జాతక చక్రం ఉన్న వాళ్ళకే వ్యతిరేకంగా తిరిగి వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళిన మీ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అమ్మ అని పంతులు గారు అనేస్తారు. దాంతో భాగ్య షాక్ అవుతుంది. ఆరు పాపకే ప్రమాదం అన్న పంతులు మాటలతో భాగ్య భయంతో వణుకుతూ ఉండగా, కరుణ, పంతులు నువ్వేమైనా దేవుడివి అనుకుంటున్నావా, అలా భయపెడుతున్నావు అని అంటూ ఉండగా, నేను అబద్ధం చెప్పట్లేదమ్మా, నిజంగానే ఆ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీ చిన్న కూతురికే ప్రాణగండం అని పంతులు గారు చెప్పేస్తారు. భయంతో వణుకుతూ ఉంటుంది. పో పంతులు అని కరుణ విదిలించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు పంతులు. ఇక టెన్షన్ పడుతున్న భాగ్యని, సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, వేరే పంతులను అడుగుదాం కానీ నువ్వు ఇలా గుస్సా కాకు అని కరుణ అంటూ ఉంటుంది భాగ్యని. లేదు, పిల్లల విషయంలో నేను ధైర్యం చెయ్యలేను, ఎందుకంటే అరుంధతి అక్కే మళ్ళీ పుట్టింది అనుకున్నాము, ఆ జన్మలో అక్కని మిస్ అయ్యాను, ఇప్పుడు ఆరుని నేను మిస్ అవ్వలేను అని భాగి అంటుండగా, ఆపవే మట్టిబుర, అలా ఆలోచించకు, నువ్వు ఇక్కడ నుంచి పద ఫస్ట్, నేను చెప్తాను అంటూ భాగిని కరుణ అక్కడి నుంచి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతుంది. మరో చోట మనోహరి చెంబ ఇద్దరు పంతుల కోసం వెయిట్ చేస్తూ ఉండగా, పంతులు గారు పాటలు పాడుకుంటూ అక్కడికి వచ్చి మనోహరిని చూసి, నమస్తే నమ్మ లక్ష్మీదేవి అనగా, పంతులు విష్ చేయగా, నా పేరు లక్ష్మీదేవి కాదు మనోహరి అని అంటుంది మను. అప్పుడు చెంబ, నువ్వు పనులు చెప్పి పైసలు ఇస్తున్నావు కదా మనోహరి, అందుకే పంతులు గారు అలా నిన్ను లక్ష్మీదేవి అన్నారు అని అంటూ ఉంటుంది చెంబ. అవునా అని నవ్వుతూ ఉంటుంది మను. పంతులు గారు మనోహరితో, మీరు చెప్పినట్టే ఆవిడ నాకు ఎదురు అడిగింది కూడా జాతకం గురించి, అప్పుడు జాతక చక్రంలోని జాతకాలు రివర్స్ అయి ఇప్పుడు చిన్న పాపకే ప్రాణగండం అని చెప్పేశాను అనడంతో, నమ్మిందా అని
అడుగుతుంది మనోహరి. నమ్మినట్టే ఉంది అని పంతులు గారు చెప్పేస్తారు. ఇక వెళ్ళు పంతులు అని మనోహరి అంటూ ఉండగా, అమ్మ డబ్బులు అని పంతులు అడగడంతో, నీ అకౌంట్లో పడిపోతాయి, నువ్వు వెళ్ళు అని మనోహరి అనడంతో వెళ్ళిపోతాడు పంతులు. ఇక నమ్మిందంటావా, మళ్ళీ వెళ్ళిపోతుందంటావా అని చెంబ అడుగుతుండగా, లేదు, ఇప్పుడు మళ్ళీ ఆరు పాపపై మనం ఖచ్చితంగా అటాక్ చేపిస్తాం కదా, అప్పుడు భయపడి పారిపోతుంది అని అంటూ ఉండగా, జాగ్రత్త, ఇప్పుడు నువ్వు చంపబోయేది పాత అరుంధతిని, పుట్టుకతోటే మరొక శరీరంలోకి ప్రవేశించిన అరుంధతిని, పుట్టుకతోటే శక్తులున్న అరుంధతిని, నీ గూర్చి అన్నీ తెలిసిన అరుంధతిని, దైవశక్తి తోడుగా ఉన్న అరుంధతిని. బాగి తెలివి అరుంధతికి తోడుగా ఉంటుంది. ఈసారి నువ్వు చంపాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి, తనెవరో కాదు, నీ మృత్యువు అని చెంబ బెదిరిస్తూ ఉంటుంది. మనోహరి, పద, నన్ను నువ్వు ఆ ఆరుకి ఇచ్చిన ఎలివేషన్ చాలు అని అంటూ అక్కడి నుండి గరుడని కలవడానికి వెళ్తూ ఉంటారు మనోహరి, చెంబ. మరోవైపు మార్నింగ్ జరిగిందంట అమ్ము గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మనోహరి తనపై అటాక్ చేయబోయింది అని అనుమానపడుతూ ఉంటుంది అమ్ము. అప్పుడే ఆనంద్, ఆకాష్ అక్కడికి వస్తారు. ఏం ఆలోచిస్తున్నావు, మార్నింగ్ జరిగిందే ఆలోచిస్తున్నావా, మనోహరి ఆంటీకి ఏం కాలేదు కదా, వదిలేయచ్చు కదా అని అంటుండగా, అలా కాదు, జరిగిందంతా నాకు పక్కా ప్లాన్గా జరిగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు పని చెప్పని చెంబ పని చెప్పడం, మనోహరి ఆంటీ కన్సర్న్ చూపించేది పోను, నాకు హెల్ప్ చేస్తానని మీదికి రావడం, కావాలనే డ్రెస్ పడేయడం, నా వెనకాల ఏదో చేయడం, డాడీ వచ్చి నన్ను పిలవడంతో నేను పక్కకి తప్పుకున్నప్పుడు తను స్లిప్ అయి పడిపోవడం, పడిపోయినప్పుడు కూడా కళ్ళలో భయం, నాపై కోపం అన్నీ గమనించాను అని అంటూ ఉంటుంది అమ్ము. అంటే నీపై అటాక్ చేయబోయిందంటావా అని అంటూ ఉంటాడు ఆనంద్, ఆకాష్. 5 years బ్యాక్ ఒకసారి కుక్క, ఒకసారి గద్ద అటాక్స్ జరిగాయి నా పైన అని అంటూ ఉంటుంది అమ్ము. అవును, కానీ మళ్ళీ 5 years మనల్ని ఏం చేయలేదు కదా అని అంటూ ఉండగా, లేదు కానీ నాకెందుకో పక్క ప్లాన్ అనిపిస్తుంది అని అమ్ము అంటూ ఉంటుంది. డాడీకి చెప్దామా అని తమ్ముళ్ళు అడుగుతుండగా, అమ్ము వద్దు, మనోహరి ఆంటీ అమ్మ ఫ్రెండ్ అని కన్సర్న్ ఉంది డాడీకి, మనం ఏది కన్ఫర్మ్ చేసుకోకుండా చెప్పలేం, మనమే జాగ్రత్తగా ఉండాలి అని అమ్ము అంటూ ఉండగా, ఇప్పుడు బాగి ఉంటే మనల్ని జాగ్రత్తగా చూసుకునేది అంటూ ఉండగా, లేదు కదా, విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అమ్ము అంటూ ఉంటుంది. కానీ మిస్ అమ్మ మన పక్కనే ఎక్కడ ఉందని, మనల్ని గమనిస్తూ ఉందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ఆకాష్. అది నిజమైతే బాగుంటుంది అని అమ్ము అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ రాథోడ్ కార్లో వెళ్తూ ఉండగా, ఇక ఒక అడవిలో మనోహరి కార్ కనబడడంతో కిందికి దిగుతారు. ఇక ఆ కార్కి ఏమైనా అయిందా, కార్లో డార్ పోయిందా, బ్రేక్ డౌన్ అయిందా అన్నీ చెక్ చేసాక ఏది కాలేదని, మనోహరి ఎవరినో కలవడానికి వచ్చిందని వెతుక్కుంటూ రాథోడ్, అమర్ ఇద్దరు అడవిలోకి వెళ్తూ ఉంటారు. ఇక మనం వెళ్ళడం ఎందుకు, ఆ గద్దని పిలిస్తే వస్తుంది కదా అని మను చెంబాని అడుగుతుండగా, లేదు, అప్పుడు అమర్ దాన్ని షూట్ చేయబోయాడు కదా, అప్పటి నుంచి గరుడ నా మాట వినట్లేదు, అందుకే వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది అని అంటూ గరుడ దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చెంబ. కానీ గరుడ మాట వినదు. 3-4 సార్లు బ్రతిమిలాడాక, నువ్వే ఈ పని చేయగలుగుతావని చెప్పాక ఒప్పుకొని మాట్లాడుతూ ఉంటుంది గరుడ చెంబాతో. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా, వెనకాల నుండి మనోహరి అన్న పిలుపు వినబడడంతో చెంబా దాక్కొని గరుడని వెళ్ళిపోమ్మంటుంది. ఇక మనోహరి అమర్ని చూసి షాక్ అవుతుండగా, ఇక్కడెందుకున్నావు, ఎవరిని కలవడానికి వచ్చావు అని రాథోడ్ అమర్ అడుగుతుండగా, అది అమర్ పత్రాల కోసం అనగానే, ఏం పత్రాలు అంటూ ఉండగా, పూజ జరిపించడానికి, అప్పుడు మార్నింగ్ అంత ప్రమాదం జరిగింది కదా, నాకు కాబట్టి ఏం కాలేదు, పిల్లలకి జరిగితే ప్రమాదం అని పంతులు గారిని అడిగితే తులసి పత్రాల లాంటి పత్రాలతో పూజ జరిపిస్తే బాగుంటుంది అని చెప్పారు, అందుకే వచ్చాను అని కథల్ని చెప్పేస్తుంది మను. పిల్లల కోసం పూజ, ఇది నమ్మేలా లేదే, ఈవిడ క్యారెక్టర్ ఇది కాదే అని అలా వెతుక్కుంటూ వెళ్తాడు రాథోడ్. చెంబా పక్కకి దాక్కుంటుంది. ఇక రాథోడ్ని
అమర్ పద వెళ్దాం అని అంటూ మనోహరిని సెక్యూరిటీ పెంచుకోవాలి కానీ ఇలా అడవిలోకి రాకూడదు అని అంటూ తీసుకొని వెళ్ళిపోతాడు అమర్. నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెంబ అనడంతో మనోహరి అమర్తో బయలుదేరుతుంది. ఇక ఆరు పాపపై ఆ గరుడ దాడి చేస్తుందా? ఏం జరుగుతుంది? మనోహరి ప్లాన్స్ అన్నీ తిరగబడతాయా? భాగ్య అమర్లో ఒకటవనున్నారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.